ఇంకోటి సార్, ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి అమరావతి గొడవ మళ్ళీ బయటకు వస్తుంది. అమరావతి మునిగిపోయిందని ఇంకొకళ్ళు, లేదంటే అసలు అమరావతి మీద విమర్శలు ఎవరైనా చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు. అమరావతి గురించి ఎవరు ఏ కామెంట్ చేయాలన్నా కూడా అది విత్ ఇన్ పాజిటివ్గా ఉంటేనే తప్పితే నెగిటివ్గా మాట్లాడకూడదు అని చెప్తున్నారు. ఎందుకు అమరావతికి సంబంధించి ఆ పరిణామాలు ఎందుకు రావాల్సి వస్తుంది? మీకు దానాలు తెలుసు కదా సార్. అపాత్ర దానం అంటే తెలుసా? తెలీదు. అపాత్ర దానం అంటే 34,000 ఎకరాలు తృణప్రాయంగా ఆ రైతుల త్యాగం ఇవాళ అపాత్రదానం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక విజనరీ లీడరు, నేను చంద్రబాబు నాయుడు గారి మీదే చెప్తున్నాను, ఒక క్రైసిస్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆయనకున్నంత పందా ఇంకెవరికి లేదనే చెప్తారు ఎవరైనా కదా. కానీ అవి ఎక్స్పైర్ అయ్యాయి అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పనా మీకు. నిజంగా ఆ 34,000 ఎకరాలు రాష్ట్రానికి ఒక ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఇచ్చిన ఆ రైతుల్ని పరిరక్షించుకోవాలంటే, బికాస్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆరితేరిన వ్యక్తి కాబట్టి, అంటే హుదూ తిత్లీ తుఫాన్లు ఆయన చూశాడు కాబట్టి, అమరావతికి 2014 నుంచి 19 టెన్యూర్లో నిజంగా మీరు చెప్పాలంటే కృష్ణలంకకి ధీటుగా రీటైనింగ్ వాల్ ఏమైనా కట్టారా, లేదంటే కొండవీడు వాగుకి ఏదైతే ఉందో అలాంటి ప్రాజెక్టు ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నీరుకొండకేమో 0.4 టీఎంసీలు, కృష్ణాయపాలెంకేమో 0.01 టీఎంసీలు, శాఖమూరుకి 0.1% టీఎంసీలతో ఒక రిజర్వాయర్లు కట్టడానికి 1,200 నుంచి 1,500 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. అండ్ దీనివల్ల అమరావతి ముంపుకిని తరలించడానికి ఉపయోగపడుతుంది. 48.5 కిలోమీటర్ల కాలువలు తాగబోతున్నారు. ఇది నిజంగా 2014 నుంచి 19 మధ్యలో ఈ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ జరుగుతూ ఇదే జగన్మోహన్ రెడ్డి కనుక నిలువరిస్తే మీరు డ్రైనేజీలు ఎక్కడ కడతారు సార్? ఇల్లు ఎక్కడ ఉంటే ఇంటి కింద కదా డ్రైనేజ్, మినిమం 4-5 అడుగుల కింద కదా. ఇప్పుడు కొంచెం లోతట్టు ప్రాంతం అని తెలుస్తుంది. లోతట్టు ప్రాంతం ఉన్నప్పుడు ఏం చేస్తారు? పునాదులు లేపుకునే కడతారు కదా. ఇప్పుడు ఇదే అమరావతికి 20 అడుగులు పైకి లేపాలి. ఇప్పుడున్న బేస్మెంట్ 34,000 ఎకరాలకి 20 అడుగులు పైకి లేపడం ప్రాక్టికల్లీ పాసిబులా? డెఫినెట్లీ కాదు కదా. రెండోది పోనీ అదే వదిలేయండి, ఇంకా అండర్ గ్రౌండ్ నేను అదే అంటలేదు. 2014 నుంచి 19 దాకా ఒకసారి చెమ్ము నీళ్లు మట్టి పోసిన నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ప్రాక్టికల్ లాజిస్టిక్స్లో గ్రౌండ్ లెవెల్ వర్క్ ఏం చేయాలి సార్? ఇది రీటైనింగ్ వాల్ కడుతున్నాం సార్ ముంపు కాకుండా. ఎందుకంటే మనం బుడమారి లంక ములిగినప్పుడు 12 టీఎంసీలో 14 టీఎంసీలు వచ్చింది వాటర్, ఏది కృష్ణానదికి. ఏమైంది? ఆపగలిగారా? పంచభూతాలతో ఎవడైనా గేమ్ చేయగలరా? డెఫినెట్లీ నాట్. ఎవరి చేతిలోనే ఉంటుందా? ఈ ప్రాతిపదికన ఈ 3 రిజర్వాయర్లు, ఇది శాఖమూరు, కృష్ణాయపాలెం అండ్ ఇది ఎప్పుడైతే మీరు కొండవీడు దీంతో పాటు ప్యారల్గా చేశారనుకోండి, ఎస్ దిస్ ఇస్ ద ప్రాపర్ ప్లానింగ్. డిజాస్టర్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ చంద్రబాబు గారు ముందే యాంటిసిపేట్ చేసి అడ్రస్ చేస్తున్నారు. ఇవేమైనా జరిగాయి 14 నుంచి 19 దాకా? అదే వరల్డ్ బ్యాంక్ మొహాన్ని చేసి అప్పు ఇవ్వడం, ఇది లోతట్టు ప్రాంతం ఉన్న ఐఐటి నిపుణులు చెప్పింది, ఇదే నారాయణ గారు చెప్పింది కదా. ఇప్పుడు ఏమైనా అద్భుతం జరిగిపోయిందా? మళ్ళీ అదే చెమ్ము నీళ్లు మట్టి బదులు పవన్ కళ్యాణ్కి సాటిలైట్ తప్ప ఇంకేమైనా ఉందో దాంట్లో? శాశ్వత రాజధాని అని గజెట్ కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? ఈ ప్రభుత్వం రిప్రజెంటేషన్ ఇచ్చిందా? నేను అసెంబ్లీ లాస్ట్ సమావేశంలో తీర్మానం చేసేమని పంపించారా? ఇదేవి జరగకుండా ఒక అపాత్రదానంగా మిగిలిపోయిన ఆ 34,000 ఎకరాల గురించి ఏమని చెప్పాలా? ఏమని చెప్పాలా? ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో పాత సెక్రటరియట్ లకడీకపూల్ ఖైరతాబాద్ మధ్యలో, అలాగే అసెంబ్లీ భవనం ఎక్కడుంది సార్? లకడీకపూల్లో ఉంది. అండ్ హైకోర్టు ఓల్డ్ సిటీలో ఉంది. ఇదే చంద్రబాబు గారు ఆయనలో ఈ 3 ఇంట్లోంచి ఆయన పరిపాలన సాగించాడు కదా. అసెంబ్లీ సమావేశాలు అక్కడే జరిగి, సెక్రటరియట్ బ్లాక్ అయిందే డి బ్లాక్లో, అండ్ హైకోర్టు, గౌరవ హైకోర్టు అదే. వీటిల్లో ఉన్నదని చెప్పి మైక్రోసాఫ్ట్ కానీ ఏఎస్బీ కానీ సైబరాబాద్లో మేము పెట్టమని చెప్పారా? అట్లా ఎందుకు ఉంటుంది? ప్రభుత్వం ఇంతకన్నా ఏమైనా చేసిందా? లేకపోతే మైక్రోసాఫ్ట్ కాడికి ల్యాండ్ ఇచ్చింది. అలాగే అమరావతి ల్యాండ్ ఇవ్వనండి, వైజాగ్ ల్యాండ్ ఇవ్వనండి, ఎక్కడైనా ల్యాండ్ ఇవ్వనండి ప్రభుత్వం. కానీ అభివృద్ధికి ప్రభుత్వం చేయవలసిన పని అంటే బ్రహ్మాండమైన కరెంట్ ఇవ్వడం, బ్రహ్మాండమైన వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం అండ్ ల్యాండ్ ఇవ్వడం. ఈ మూడింటికి అమరావతి అయితేనేటి, వైజాగ్ అయితేనేటి, లేదా గుంటూరు అయితేనేటి, అనంతపురం అయితేనేటి రిసోర్స్ క్రియేట్ చేయడం కదా కావాలి. రిసోర్స్ క్రియేట్ చేయడం బాధ్యత అది. కానీ దీనివల్ల అదంతా అభివృద్ధి చెందుతుందని అభూత కల్పనలు ఎవరు కల్పిస్తున్నారు? తప్పరైట ఖచ్చితంగా కదా. తప్పరైట ఎవరిది? ఖచ్చితంగా ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం 14 నుంచి 19 టెన్యూర్లు ఈ 3 రిజర్వాయర్లకి బృహత్తర కార్యక్రమం నడిపిస్తూ ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ కాడెత్తుకున్న ఈ 1,200 నుంచి 1,500 కోట్ల ప్రాజెక్టు, 48.5 కిలోమీటర్ల కాలువల తవ్వకాలు ఇవాళ రుద్ర ప్రాతిపదిక పని మొదలెట్టిన నాట్ లెస్ దాన్ 2 years 3 years పడుతుంది కదా. అంటే ఈ టెన్యూర్ పుణ్యకాలం గడిచిపోయినట్టే కదా. ఈ 5 ఏళ్ళు గడిచిపోయినట్టే. ఇంకా ఎందుకు సార్ అది? ఎవరికి చెప్తారు సార్? ఇప్పుడు అమరావతి మీద నేను మాడకూడదు, మీకు మాడకూడదు, నా రాజధాని అది, నేను గర్వంగా చెప్తా. కానీ రాజధానికి సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరంగా ఏం చేయాలో చేసేసింది. వెట్టి కాలేజీ వాడు వచ్చి పెట్టాడు, ఆడికి మునిగిపోతుందని తెలియదా? అక్కడ ఉన్న సాంద్రత తెలియదా? లేకపోతే ఏం చక్కడే పెట్టారు, ఆడికి తెలీదా?
చాలా కాలేజీలు పెట్టారు ఉన్నారు కదా, SRM. వాళ్ళందరికీ ఎస్ఆర్ఎండి పెట్టారు, వీళ్ళందరికీ తెలిసే పెట్టారు కదా. అలా ఎవడైనా అభివృద్ధి చెందాలి రాష్ట్రం అనుకున్నప్పుడు ఏ ఎన్ఆర్ఐయో మా కోట చేయడం ఇలాంటి వాళ్ళందరూ వచ్చాక డబ్బులు పెట్టారు అనుకోండి, ఎవడు కాదన్నాడు. పెద్ద పెద్ద కంపెనీలను వైజాగ్లో పెట్టుబడి పెడుతున్నప్పుడు ఎందుకు అమరావతికి రావట్లేదన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది కదా ఇప్పుడు. ఇప్పుడు అమరావతిలో ఇంకా ల్యాండ్ ఉంది, కావాల్సిన ల్యాండ్ ఉంది, అక్కడ ఇచ్చి అక్కడ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆబ్వియస్లీ ఇస్తారు, కానీ అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటర్ అయితే బాగా ప్రొవైడ్ చేయగలరు, కరెంట్ ఇవ్వగలరు. మిగతా బిల్డింగ్లు కట్టుతారా లేదా అనేది 20 అడుగులు ఒక్కొక్కరిని లేపుకుని కట్టుకోమనండి, ఏమైంది అంతే కదా. ముందు సీడ్ క్యాపిటల్ రోడ్ ఏమనండి సార్, అది ఎందుకు ఇట్లే, ఇవే కదా బేసిక్ క్వశ్చన్స్ అక్కడ. అసలు మెయిన్ ప్లాట్స్ అవన్నీ డివైడ్ చేసి ఏ ఏరియాకి ఆ ఏరియాకి డివైడ్ చేయాలనేది ఉంది కదా, ఇంకెంతవరకు ఇది అదే జరగట్లే. రైతులకు ఇవ్వాల్సినటువంటి భూముల మీద కూడా వాళ్ళకు కూడా ఇవ్వలేదని వాళ్ళ అమరావతి అంబిగ్యూటీని తెలుసో తెలియకో పోలీసు వారి మొదలెట్టుకుంది చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్గా అది ఇప్పుడు దీన్ని కామెంట్ చేయడం వల్ల వచ్చేది ఏముండదు కదా, ఏముంటుంది సార్, సాల్వ్ చేయడం తప్పితే ఇంకా. ఇప్పుడు నేను అంటుంది అది, ఇప్పుడు కామన్ క్యాపిటల్ కింద డిసైడ్ చేసింది ఎవరు, కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళే. ఆవిడేమన్నా బీజేపీ వాడు ఎవడన్నా మాట్లాడే అదేంటి కామన్ క్యాపిటల్ ఎందుకు ఇస్తారు, అమరావతి కాదు లేకపోతే గుంటూరు కాదు విజయవాడ లేకపోతే కాకినాడ లేదంటే వైజాగ్ లేకపోతే విజయవాడ పరిసర ప్రాంతాల్లో లేదంటే కర్నూలు, ఇవేవి ఎందుకు చెప్పలేదు, అప్పుడే డిసైడ్ చేసినట్టు. అప్పుడు డిసైడ్ చేయాలి కదా, ఇద్దరు కలిపి చీకటి దెబ్బలు కొట్టింది ఆంధ్రప్రదేశ్కే కదా. రెండోది ఆ కృష్ణా కమిటీని నెత్తికెట్టింది ఎవరు, వీళ్ళిద్దరు కలిపే కదా. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో వెంకయ్యనాయుడు గారు దివంగత నేత ఎవరంటే అరుణ్ జైట్లే కదా, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తాం పీకి బందిరేస్తామని చెప్పింది వీళ్ళే కదా. ఏది ఏది వాళ్ళు కూడా మాట్లాడలేదు మరి, ఆ టెన్యూర్ కూడా పోయింది. సో ఇవన్నీ గమనిస్తూ కూడా ఇంకా మనం ఎర్రమాల కొల్లగా ఇదేదో ఆలవలన అయిపోద్ది అనుకుంటే ఎవడు భ్రమిస్తాను, నేనైతే భ్రమలో లేను. వాళ్ళ వల్ల అదండి ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ళు మేము ఇష్టం వచ్చిన తర్వాత అని చెప్పింది ఆ వెంకయ్యనాయుడు గారు. 5 ఏళ్ళు ఇచ్చింది ఆనాటి మన్మోహన్ సింగ్ గారు. ఏం బోత్ హౌసెస్లో ఏమైనా కాంగ్రెస్ ఏదైనా నోరు విప్పిన వదంతం ఉందా? అదేంద్రబాయ్ చిన్న రాష్ట్రాలు విభజిస్తే మేము 5 సంవత్సరాలు కడుపులో పెట్టుకుని కాపాడాము 10 సంవత్సరాల పాటు. వాజ్పేయి గవర్నమెంట్లో విభజించిన రాష్ట్రాలు మూడింటిని ఎలా కడుపులో పెట్టుకుని కాపాడింది కాంగ్రెస్. మరి అదే మాట మీరు వస్తారు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి నీటి నిల్వలు తేల్చరు, మేము ఇస్తాం విభజన హామీలు ఇవ్వరు. ఏంది బాధను ఎడవన్న ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మాట్లాడారా, చర్చ ఉందా దాని మీద ఎప్పుడైనా? మనమే పాపం చేసాం, పొలిటికల్ ఎంబియన్స్ కోసం ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, మోసం చేశారు. ఇబ్బంది కాదు మోసం చేశారు ఎవరు, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళే. ఖచ్చితంగా వాళ్ళిద్దరే. ఇవాళ రాజకీయ ప్రయోజనాలకు బీజేపీ సన్నిధిలో ఉంటే మనం ఎందుకు ఊరుకోవాలా?